అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా విజయవాడ గజగజ నిన్న చూసినా మొన్న చూసినా మనకి ఇవే వార్తలు. న్యాచురల్ కెలామిటీ 50 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చిందంటున్నారు, ఇప్పుడు ఇంత బీభత్సంగా వచ్చింది. ఈ సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన నవయువకుడే, అందులో ఎటువంటి సందేహం లేదు, అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మరి సుమారు 74 సంవత్సరాల వయసులో మరి ఆయన రాత్రి 3-4 వరకు మళ్ళీ ఉదయం మళ్ళీ 7 గంటల నుంచి మళ్ళీ బోటు బుల్డోజరు మోకాళ్ళలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ ఓకే మాట్లాడవచ్చు చాలామంది, ఇంతలాగా తిరిగేయటం అవసరమా అని. ఆయనకి అవసరం లేనప్పటికీ ముందు భయం మనిషిని చంపేస్తుంది. సో ఒక అభయం, ఒక ధైర్యం జనాలకు ఇవ్వటం కోసం మీకు అన్ని వేళలా అందుతాయి, నేనున్నాను, ఐఎమ్ హ్యాండ్స్ ఆన్ విత్ యూ అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి జస్ట్ నో డౌట్ ముఖ్యమంత్రి గారు అలాగా తిరగటం అవసరం. అలాగే కొంత ఏరియల్ సర్వే కూడా అవసరం. సో మరి ఇవాళ రేపో మరి ఈ అన్ని సక్రమంగా అందుతున్నాయి. భోజనాలు కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ కూడా మరి ఆయన చూసుకుంటున్నారు. రాష్ట్రంలోని అంటే నియర్ బై జిల్లాలు, అటు ప్రకాశం, ఇటు మా జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇక్కడి నుంచి కూడా సహాయ కార్యక్రమాలన్నీ చురుగ్గా అందుతున్నాయి. నా నియోజకవర్గం నుంచి కూడా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని తెలియజేసిన మీదట ఇవాళ ఒక 5,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ నీట్గా ప్యాక్ చేసి వెజిటబుల్ బిర్యానీ పంపడం జరిగింది. అలాగే రేపు 2 ప్రాంతాల నుంచి నా నియోజకవర్గంలోనే మరి సుమారు ఒక 20,000 ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక 10-15,000 వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పంపించడానికి మళ్ళీ ప్లాన్ చేసాం. రేపు లంచ్ అండ్ డిన్నర్ టైంకి అక్కడ అందేలాగా మా వంతు సహాయంగా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రజాస్పందన, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మరి చాలా చక్కటి స్పందన రావటం, మరి మనుషుల్లో కాస్త మానవత్వం, విలువలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నందుకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆఖరి చుక్క వరకు వెళ్ళి సముద్రంలో కలిసేదాకా విశ్రమించేదే లేదు అని చెప్పి ఆయన ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడ కూర్చుని ఆయన సేవలు అందిస్తున్నారు. మరి ఎప్పుడూ కూడా మరి నేను వస్తే పనిచేసేవాడు పనిచేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని చూసాం. మరి ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ నెలల్లో దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి, బుడమేరుకి లాకులు ఎత్తేసి మరి ఈ విధ్వంసం అంతా జరగటానికి కారణమైంది కేవలం ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ చేశారని. బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రారంభమై మైలవరం మీదుగా అలా అజిత్ సింగ్ నగర్ మీదుగా అలా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొల్లేరులో కలిసి, అంటే ఇప్పుడు జిల్లాలన్నీ తారుమారు తక్కువ అయిపోయినాయి అనుకోండి. కృష్ణా జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లా, వీటిలోంచి వచ్చి ముఖ్యంగా అదంతా వచ్చి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. కృష్ణా నది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తుంది.
అసలు దానికి దీనికి సంబంధం లేదు, అసలు దానికి గేట్లు లేవు. మరి గేట్లు లేని మరి ఆ బుడమేరుని ఏదో గేట్ ఉంటుంది కదా అని చెప్పి ఊహించేసుకుని మరి ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడవచ్చు, కానీ ఇలాగ బుడమేరు గేట్లని ఆ గేట్లు ఎత్తేస్తే అసలు బుడమేరుకి అక్కడ కృష్ణానదికి సంబంధం లేదు. అసలు బుడమేరు అక్కడ కృష్ణానదిలో కలవదు. సో ఈయనేమో ఇల్లు కృష్ణొడ్డున ఉంది. సరే, అది రెంటెడ్ ప్లేస్, ఏదో అవసరార్థం తీసుకున్నారు, ములిగింది, ఏముంది అందులో. అమరావతి అనేది చుక్క నీరు నిలవలేదు. ఏది రాజధాని క్యాపిటల్ రీజియన్ ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేశారో అక్కడ చుక్క నీరు నిలవలేదు. ఏదో గ్రాఫిక్స్లో అక్కడక్కడ ఈయన ఎక్కడో నీళ్లు తీసి ఈ బిల్డింగ్ దగ్గర కలిపితే కలపచ్చు, కానీ సాక్షిలో ఎక్కడ నీళ్ళు అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదు. ఈ కృష్ణానది ఒడ్డున కరకట్టకి నదికి మధ్యన కొన్ని కట్టడాలు ఎప్పుడో కట్టారు, 2000 సంవత్సరంలోనే కట్టారు. ఏది ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోకముందు ఉంది. సరే, వాస్తు బాగుందని అద్దె తీసుకున్నారా, ఏదో అయింది, కట్టకి అవతల అన్నీ ములిగినాయి. అన్నీ ములిగితే ముఖ్యమంత్రి గారు ఇల్లు అని చెప్పి కృష్ణవేనమ్మ కరుణించి ఏం వదిలేదు. పక్కన సత్యనారాయణ గారి ఆశ్రమం ములిగింది, ఆ పక్కన ఉన్న ఇతరుల గెస్ట్ హౌస్లో ములిగింది, బెదవాడ క్లబ్ ములిగింది, అలాగే ఈ నీళ్ళు కూడా ములుగుతుంది. ఏముంది అందులో? దానికోసం ఈ ఇల్లు ములగకుండా ఉండటానికి లక్షలాది మందిని ముంచేశాడని చెప్పి ఎలాగా అపరిపక్వతతో మాట్లాడటం. మరి ఒక 5 ఏళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి గిరి చేసిన తర్వాత దానికి ముందు మాట్లాడితే వేరే విషయం, కానీ ఇప్పుడు కూడా అలా మాట్లాడటం మరి ఏమో ఎందుకు ఊరికి ఎక్కువ కామెంట్లు. కానీ ఆయన సొంత పరిజ్ఞానానికే మనం వదిలేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, అభినందించవలసింది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఇక్కడే నేను కొన్ని సూచనలు కూడా చేయాలి అనుకుంటున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఏదైతే బుడమేరు చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది, సో ఆక్రమణలన్నీ తొలగించాలి. అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన మెలికలు ఉన్నాయి. ఆ బుడమేరు న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయినాయి. గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ మెలికల్ని సరిచేసి కెనాల్ తవ్వి దాన్ని కొంచెం ఒక స్ట్రైట్ లైన్ వచ్చేలాగా తవ్వి వంపులు లేకుండా, అంటే అప్పుడున్న న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయింది. ఇదంతా కూడా ఈ వాగు ఫామ్ అయింది, ఎవడో తవ్వింది కాదు. ఇది మనం పోలవరం కెనాల్ లాగా తవ్వింది కాదు. ఇది న్యాచురల్ ఫ్లో. ఓవర్ ఎ పీరియడ్ నీరు తన గమనాన్ని తను చూసుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది. సో అలా వెళ్ళిపోయేది. బట్ కొన్ని ఈ టర్నింగ్లు అవి సరిచేసి మనం మ్యాన్మేడ్ కెనాల్ కొంత లెక్క తవ్వి దాన్ని స్ట్రైటన్ చేయటం, ఆక్రమణలో తొలగించటం. అన్నిట్లకన్నా ముఖ్యంగా ఇవాళ మీరు కూడా వచ్చారు, మనం కొల్లేరు దగ్గరికి వెళ్ళాం. ఈ బుడమేరు, రాములేరు, తమిళేరు, ఈ బ్యాచ్ ఏర్లన్నీ తిరిగి వచ్చేది కొల్లేరు మీదుగా, అటు ఏలూరు మీదుగా కొల్లేరులోకి వస్తుంది. కొల్లేరు దగ్గర ఒక వేరు ఉంది లేక్కి, ఆ వేరు దాటి వస్తే అది ఉప్పుటేరులోకి వచ్చి మనం ఇప్పుడు ఆకివీడికి సుమారు ఒక 60 కిలోమీటర్ల అవతల సముద్రంలోకి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే మనకి విపరీతంగా ఆ కిక్కిస్ అనేది ఫామ్ అయింది. అది కింద భూమిలోంచి వచ్చేస్తుంది. రైల్వే బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ దగ్గర ఇలా సన్నగా ఉండేది, ఏది మన ఈ పిల్లర్ సన్నగా ఉండేది, నారో విడ్త్ పొడుగ్గా ఉండేది. ఈ కొత్త బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి కింద బేసు ఈ హ్యూజ్ ఒక 30 అడుగులు విడ్త్ చేసేసారు.
30 అడుగులు విడ్త్ బేస్ వేసి దాని మించి పిల్లర్ తీసుకెళ్లారు. ఇది పైలు పెద్దది వేస్తారు. దానివల్ల ఆ మూమెంట్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ 30-35% ఆఫ్ ద మూమెంట్ని ఇది ఈ పిల్లర్ అబ్స్ట్రక్ట్ చేసింది. దానికి తోడు అక్కడంతా కూడా కిక్కెస్ అంతా పట్టేసింది. అది మేజర్ టంబ్లింగ్ బ్లాక్. మన ఊర్లో కాలువలో మొదలుపెట్టినప్పుడు దీంతో పాటు అది కూడా మనమే చేయాలి అని అనుకుంటే రైల్వే అధికారులు అది మాకు కుదరదు, ఆ బ్రిడ్జ్కి ఒక 20 మీటర్లు అటు ఇటు మేమే చేయాలి, మీ మనుషుల్ని ఇవ్వండి మనం చేస్తామన్నా చేయని వాళ్ళు. అంటే అప్పుడు నేను ఇది అంతా ఇంతలోనే ఇది పొంగుతుంది, ప్రాబ్లం వస్తుందని అనుకోలే. కానీ మన పంట పొలాలు ములగకుండా ఉండటం కోసం ఈ పంట కాలువల్లో తూడు తీయాలి, డ్రైనేజీల్లో తూడు తీయాలి, డ్రైనేజీలు డీపెన్ చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మనకేం పైసా ఇవ్వాల. తర్వాత కొన్ని డ్రైన్లలో తూడు తీయడానికి మేమే ముందుకు వస్తామన్నారు. ఇప్పుడుకి వచ్చి ఆ కాంట్రాక్టర్లు పిలిచారు కానీ ఎవడు రాలా. చేసిన పని అంతా మనం చేసాం. ఒకసారి రేపో మాపో వస్తారు, కొన్ని వాళ్ళు టేకప్ చేస్తారు. బట్ ఇది కూడా టేకప్ చేయాలి అని కామినేని శ్రీనివాస్ గారు పక్కన ఉన్న కైకలూరు అయినా నేను అనుకున్నాం. కానీ రైల్వే వాళ్ళు మేమే చేస్తామంటే పర్ష్యూ చేసాం. ఒక 4 గడుల్లో పిల్లర్ మధ్యన అలాగా 4 పిల్లర్ల మధ్యన ఉన్నది వాళ్ళు కొంత క్లియర్ చేశారు. కొంత ఫ్లో పెరిగింది, ఇంకా పెరగాలి. ఇదే సమస్య. రైల్వే డిఆర్ఎంతో మాట్లాడాం. మరి ఆ డిఆర్ఎంతో ముఖ్యమంత్రి గారు నేను ఐ ట్రై టు రీచ్ సీఎం ఆఫీస్. డిఆర్ఎం గారికి నేను మాట్లాడాను. కానీ మరి సీఎం ఆఫీస్ నుంచి వెళ్తే యుద్ధ ప్రాతిపదికన అంటే రైల్వే వాళ్ళు రైల్వే లైన్ మొత్తం లేచిపోయినా 24 గంటలు మళ్ళీ వేసేస్తారు. వాళ్ళకి అంత సెటప్ ఉంది, నెట్వర్క్. ఇది తీయటం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. సో నేను తంటాలు పడి ఒక 4 కాలాల వరకు ముందే తీయించగలిగా. సో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అవసరమైతే రైల్వే మంత్రితో మాట్లాడి ఆ మిగిలిన ఏరియా క్లియర్ చేస్తే రాబోయే 2-3 రోజుల్లో పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంది. ఇప్పుడు మనకి 5, 6, 7 తారీఖుల్లో మరొక వాయుగుండం ఉంది. హెవీ రెయిన్స్ ఈసారి మనకు పడేలా ఉంది ఏలూరు ఈ ప్రాంతంలో. సో పైనుంచి వాటర్ అంతా కూడా చేరుతుంది. దానికి తోడు ఏలూరు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉంటే ఆ కొన్ని డ్రైన్లు అన్నీ కూడా ఈ ఉప్పుటేరులోకి వచ్చి ఇది బీసిపోతే కనుక చాలా ఇబ్బంది ఉంది. సో కాబట్టి ఇది చేస్తూ ఇక్కడ మనకి ఈ చాలా స్ట్రెచ్ ఈ 60 కిలోమీటర్లో ఆల్మోస్ట్ ఒక 25-30 కిలోమీటర్లో ఏరు ఒక 150 మీటర్లు ఉందనుకో, అటు ఒక 30-40 మీటర్లు, ఇటు ఒక 30-40 మీటర్లు కిక్కేసి పట్టేసింది. సో దాన్ని రిమూవ్ చేయాలి, ఒకసారి భూమిలోంచి తీసేయాలి. 30-40 కోట్లు అవుతుంది. మరి ప్రభుత్వం కాంట్రాక్టులకి ఇస్తే 70-80 అవుతుందేమో నాకు తెలియదు. చేస్తే 30-40 కోట్ల కన్నా అవ్వదు. మరి అది గవర్నమెంట్ టేకప్ చేసి శాశ్వతంగా ఈ కొల్లేరు నుంచి నీరు ఎంత ఎక్కువ వచ్చినా సరే సముద్రంలోకి వెళ్ళటానికి ఉప్పుటేరు వైశాల్యం సరిపోతుంది, వెడల్పు అంతా సరిపోతుంది. అందులో ఉన్న ఈ తూడుకి ఒక సొల్యూషన్ చూసి ముందు ఒకసారి తీస్తే ఇంకో 3-4 ఏళ్ళు ఇబ్బంది ఉండదు. దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకు పని ఉంటుంది. తీసి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ క్రితం తీశారు, మళ్ళీ లేదు. ఇప్పుడు మళ్ళీ రెండో వర్షానికి కూడా మళ్ళీ ఆయన రెడీగా ఉండాలి. ఇక్కడ మనకి ఏదన్నా ప్రమాదం ఉంటే మళ్ళీ సీఎం గారు ఇక్కడికి వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత పర్మనెంట్గా ఆ కొల్లేరుకి ఒక సొల్యూషన్ చూడాలి. అలాగే మరి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ కొల్లేరు, ఒక అభయారణ్యంలాగా. మరి ఎన్నో రకరకాల పక్షులు వచ్చేవి గతంలో. మరి కొల్లేరులో కూడా వచ్చిన మనకి చేపల చెరువులకు బుల్ ప్లేస్ ఉంది. మన ప్రాంతం అంతా చేపల చెరువులే. కానీ ఆ కొల్లేరులో కూడా మరి చాలా చేపల చెరువులు వలన ఇక్కట్లో కొట్టుకుని తినేస్తున్నారు. సో
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ని కొందరు వ్యక్తిగత స్వార్థానికి చేపలు పెంచుకుంటే పెంచుకోరా, పెట్టేందుకు కొట్టేస్తారా? అన్యాయం. అదొక బ్యూటిఫుల్ ప్లేసు, అక్కడ సరైన కాటేజీలు అన్నీ క్రియేట్ చేసి గ్రీడ్కి మనిషి దాహానికి అంతులేదు, గ్రీడ్కి అంతులేదు. బట్ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రకృతి ప్రేమికుడు మనకి ఈ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన కొల్లేరు మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెడితే మరి డెఫినెట్గా 10 రకాల పక్షులు వస్తాయి, ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పర్మనెంట్గా ఈ వాటర్ ఫ్లో ఎన్ని బుడమేరు పొంగినా ఇందులోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఆ పక్కనున్న ఆ తూడినంతా కూడా తొలగించాలి. దీని మీద ఫోకస్ పెట్టకపోతే మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. దట్ విల్ బి ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అప్పుడు ముంపు వచ్చిన తర్వాత మనం పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ ఇలా ప్యాకెట్లు పంచుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. అది కాదు కదా, ప్రాబ్లం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సరే, గత పాలకులు నిర్లక్ష్యం, ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం. మా పాలకులకి మా మంత్రి గారు లక్కీగా ఈ మంత్రి జలవనరుల మంత్రి మన పక్క నియోజకవర్గమే కాబట్టి వారికి చెప్తా, ముఖ్యమంత్రి గారికి చెప్తాను, పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూడాలి. ఆయన చూస్తారు. డెఫినెట్గా వరదలు అనేది వస్తాయి, వర్షపాతం వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. దానికి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిందే చేయాలి, ప్యాకెట్ల పంపిణీలు అన్నీ. కానీ ఆ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన FTL లెవెల్లో అక్రమ కట్టడాలు ఉన్నా, ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఉండ్లో అదే చేస్తున్నాం. మనం చేసేది ఏంటి, కాలువలు ఆక్రమించి 15 అడుగులు కాలువ ఉంటే అటు 3-4 అడుగులు ఇటు 3-4 అడుగులు మూసేసి ఆ పంట కాలాలనేమో వాళ్ళ వ్యక్తిగత డ్రైనేజ్ అంతా అందులో కలిపి అదే వాటర్ ప్యూరిఫై చేసుకుని ఏమవుతుంది, అంత బ్యాక్టీరియా వైరల్ లోడ్లు వచ్చేస్తే ఏమవుతుంది? జనం చేస్తున్నారు. మనం మొదలెట్టిన తర్వాత అక్కడ సరే అది కోఇన్సిడెన్స్, మనం చిన్న స్కేల్లో మన ఊళ్ళో మొదలెట్టాం, చాలా చోట్ల ఆక్రమణలు తొలగింపు, ఇంకా అధికారుల్లో కూడా కొంత లెథర్జీ ఏదో రకంగా మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మనం అనుకున్నది కాస్త ఆలస్యమైన పంట కాలువలోకి ఏ డ్రైనేజు కలవకుండా పని మొదలుపెట్టాం. చాలా వరకు సజావుగానే జరుగుతుంది, కొంత ఆలస్యమైనప్పటికీ. ఆక్రమణలు ఆల్టర్నేటివ్గా మనం సైట్ ఇచ్చి ఈ చెరువు గట్లు కాలువ గట్లు వీటి మీద ఆక్రమణలు తొలగించే కార్యక్రమం అయితే ప్రభుత్వ సహకారంతో నేనైతే నా నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా, జనరల్గా పొలిటీషియన్ ఏంటి, ప్రభుత్వం తీసేస్తూ ఉంటే వెళ్ళి అడ్డం కొట్టేవాడు ఎమ్మెల్యే. ఇక్కడ నేను వెళ్తున్నా ముందు, మనం ఇలా చేసుకోవాలి, చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, దీనివల్ల పలానా ఇంతమంది ప్రాణం పోతే దానికి నువ్వు బాధ్యుడిగా, నీకు ఇల్లు సైట్ ఇస్తాంరా నాయన, 4 లక్షలు 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షలు నువ్వు ఇల్లు కట్టుకో, ఇక్కడి నుంచి లేకు, అక్రమంగా నువ్వు కాలువ ఆక్యుపై చేసుకుని కాలువ పూడ్చి. ఇప్పుడు మీరు ఉండి రోడ్లో వెళ్తే చూస్తున్నారా, 4 మిషన్లు పనిచేస్తున్నారు. అదంతా మన ఖర్చు మీద మనం చేసుకుంటున్నాం, అంటే ప్రజల ఖర్చు. ట్రాక్టర్ల మీద ఎప్పటికప్పుడు వేస్ట్ తీసుకెళ్ళిపోతున్నారు, ఖర్చుకు వెనకాడతలా. జనం ప్లాస్టిక్ చీరలు మొత్తం పూడిపోయి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఏది మనం పని మొదలుపెట్టిన తర్వాత చూసి, లేదంటే మీరు మా కోసం చేస్తున్నారు,
మేము కూడా కోఆపరేట్ చేస్తామని ప్రజల ముందుకు వస్తున్నారు. అయినా షార్ట్ ఫాల్ ఉంటుంది. షార్ట్ ఫాల్ మనం మన ఫండ్ నుంచి మీట్ అవుతున్నాం. చక్కగా అవుతున్నాయి పనులన్నీ. పంట కాలువలు కానీ, డ్రైన్లు కానీ అన్నీ చక్కగా అవుతున్నాయి. ఈ కాంట్రాక్టులతో హెడ్ఏకులు లేకుండా ప్రజలే డబ్బులు సమకూరుస్తున్నారు. కొంతవరకు కొంత మనము మన స్నేహితులు అందరూ ఏదైతే అవసరం ఉందో అవసరం మేరకు చేస్తున్నాం. నాయకులు కూడా కొంతమంది ఏడుచుకుంటూ కోఆపరేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల చాలా చోట్ల ఫుల్ కోఆపరేషన్ జరుగుతున్నాయి. చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకంతకంటే చురుగ్గా మానవ మోర్చలో పాల్గొలేడు. సో వరద కృష్ణానదికి తగ్గుముఖం పట్టింది. తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది. 5, 6, 7 తారీఖుల్లో అంటున్నారు. సో ముందుగానే అక్కడ అది ఫోకస్ చేస్తూ అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో అక్కడ చేస్తున్నారు. రాకముందు ఇక్కడ ఏం చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని. ఎందుకంటే నేను ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయాను. నాకు ఆ విజ్డమ్ ఉన్నా ఆ పని చేయించగలిగిన అథారిటీ నాకు లేదు. సో కాబట్టి నా నియోజకవర్గం వరకు ములక్కుండా ఉండాలంటే నేనేం చేయాలనేది నేనైతే చూసుకుంటున్నాను నిరంతరం. సో దాని వరకు ఇబ్బంది లేదు. ఓవరాల్గా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా మరి ముఖ్యమంత్రి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఈ ప్యాకెట్లు అంటూ ముందే మా ప్రాంతానికి ఏం చేయాలో అదంతా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, ఆసక్తి అన్నీ ఆయనకున్నాయి. ఇక ఈ వరదల కార్యక్రమం, ఈ బురదల కార్యక్రమం పక్కన పెడితే ఒక ఇష్యూ ఒకటి మాట్లాడాలి. అదేంటంటే ఈ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇది టోటలీ టాంజెన్షియల్ సబ్జెక్ట్. అయినా నాకు నిన్న ఇవాళ కొన్ని సంఘటనలు తెలిసిన తర్వాత ప్రజలతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వరదల సమస్య ఒక జిల్లా సమస్య, బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య దేశ సమస్య, ఎస్పెషల్లీ రాష్ట్ర సమస్య. అది సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఒక పర్టికులర్ క్రైమ్ ముందు చెప్తా. 2-3 క్రైమ్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ క్రైమ్, హాయ్ అని ఒక అమ్మాయి డీపీతో మెసేజ్ వస్తుంది. ఇలాంటివి నాకు చాలా వచ్చింది. ఇమీడియట్గా ఆ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను. అందరూ కూడా అలా ఎవరైనా మీకు తెలియని అమ్మాయి డీపీ పెట్టి హాయ్ అంటే సరదా పడిపోవద్దు. ఆ నెంబర్ బ్లాక్లో పెట్టండి. మళ్ళీ హాయ్ అంటే మళ్ళీ బ్లాక్లో పెట్టండి. లేదంటే ఈ రాత్రి కాడ మొదలెడతారంట. ఈ మధ్యన ఒక అధికారి ఆత్మహత్య కూడా అదే కారణం. రాత్రి మొదలెడతారు. సరే కొన్ని అసభ్యంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నట్టు. ఇది మెయిన్ పురుషులకి అమ్మ, స్త్రీలకు కాదు, పురుషులకి. అమ్మాయి హాయ్ అని ఏదో విప్పితే, ఏమంటే మీరు కూడా విప్పండి ప్లీజ్ అంటే ఇడిప్పేస్తాడు. తిప్పితే ఏంటి, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు. ఎవడో మీ వీడియోలు ఉన్నాయి, మీరు ఇలా విప్పారు. అది ఎవడో ప్రభుత్వ అధికారి ఉంటే మరి ఆడికి మరీ ఇబ్బంది, ఉద్యోగం పోతుంది. ఎందుకు ఇప్పావని. రాజకీయ నాయకులు అయితే విప్పినా తప్పించుకోగలరు, ఉద్యోగస్తులు తప్పించుకోలేరు. సో అంచేత ఇప్పుడు వాళ్ళు దొరికేస్తారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అవుతారు. ఇది ఒక రకమైన క్రైమ్. ఏదో నైటు ఏదో 2 పెగ్గులు 4 పెగ్గులు వేసి పడుకున్నప్పుడు హాయ్ అని వస్తుంది. ఇది ఇప్పేస్తాడు, అటు దొరికేస్తాడు, అది అవుట్. సో అంచేత పొరపాటుని ఇప్పితే ఇప్పండి, కానీ డబ్బులు ఇవ్వకండి. ఏమీ బిక్కునేది లేదు. అసలు అవాయిడ్ చేయండి. దొరికేసి ఇప్పేస్తే గెట్ లాస్ట్. ఆ డబ్బులు అడిగితే గెట్ లాస్ట్. నా గత పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, అది నాది కాదు మార్ఫింగ్ అంటున్నారు. అంతే, మీరు అంతే మార్ఫింగ్ అని చెప్పండి.
ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎంతమంది పంపుతారండి? 100 మంది పంపుతారు. ఏమైంది మీకు? ఏమవుతుంది మీకు? ఎవడో అడుగుతాడు ఏంట్రా అని, అది మంద కాదమ్మా అని చెప్పండి ఆ వీడియో అడిగితే. లేదంటే అసలు నువ్వెందుకు చూసేవరా అని ఆడనే అడగండి. సో ఆ నెట్వర్క్లో వీడియో ఉన్నట్టు అది వీడికి ఎవడు పంపుతాడు? బట్ దీనికి ఏంటంటే ఈ పోలీసులే మరి ఒక వింగ్, ఇటువంటి క్రైమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక వింగ్ పెట్టాలి. మరి తెలంగాణలో పోలీసులకి మరి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ గారు. ఎస్ఐ కూడా ఒక ఇన్నోవా వ్యాన్ లాంటిది ఇచ్చారు. ఇక్కడేమో ఏదో డొక్కు జీపులు వేసుకుని చచ్చిపోతున్నారు వీళ్ళు పోలీసులు. ఇదివరకంటే బుల్లెట్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఏదో స్కోర్పియోలో వాటిలో తిరుగుతున్నారు. బట్ ఎంతైనా పోలీసు వ్యవస్థ మన రాష్ట్రంలో వెనకబడే ఉంది. గత 5 సంవత్సరాల్లో నాశనం. సరే, ఇప్పుడు బాబు గారు డెఫినెట్గా బాగు చేస్తారు. ఈ పోలీసులకి ఒక వింగ్ పెట్టి ఎవరికైనా ఊళ్ళో నీకు హాయి వస్తే మాకు చెప్పండి రా బాబు అని చెప్పి ఈ హాయిగాల్ని ఎప్పమని బ్లాక్మెయిల్గా వస్తారు. వాళ్ళని పట్టుకుని వాయించేస్తారు. ఎందుకంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా గురవుతున్నారు. అది ప్రాబ్లం. మీరు ధైర్యంగా ఉంటే ఎప్పి తిప్పాను పేహ అంటే పర్లా, మరి వీక్ అయిపోతున్నారు. అక్కడ స్ట్రాంగ్గా ఇప్పేస్తున్నారు, తర్వాత వీక్ అయిపోతున్నారు. సో అంచేత మనోధైర్యం అవసరం. నాయన అంత అదా పని చేసినప్పుడు ధైర్యంగా ఉండండి. పోలీసులే ఇలాగో 10 మందిని పట్టుకుని చేస్తే ప్రోయాక్టివ్గా దొరికేస్తారు. సో ఇది ప్రొటెక్షన్. ప్రజలకి ప్రభుత్వం చేయవలసింది ఇది. ఇండివిజువల్గా ఎవడో చేయలేడు, ఇది ప్రభుత్వమే చేయాలి. పోలీసింగ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పోలీసింగ్. సరే, మనకున్న పోలీసులు ప్రస్తుతం అమ్మాయిలను ఎత్తుకురారా అంటే ఎత్తుకొచ్చి ఇలాంటి పరిమాణ పోలీసులు ఉన్నారు కొంతమంది పై లెవెల్లో. అందరూ చెడ్డవాళ్ళు కాదు. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందు చూపుతో ఈ సైబర్ క్రైమ్, ఇంకో రకం సైబర్ క్రైమ్ ఉంది. ఓ మెసేజ్ వస్తుందంట, యూ గాట్ 10,000 రూపీస్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అని. సరే, ఇటు చూసుకుంటాడు, అకౌంట్లో డబ్బులు ఉండవు, కానీ మెసేజ్ వస్తుంది. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓ మే बॉम्बे पुलिस स्टेशन से एवडो सिंह बात करता हूँ और నాకు హిందీ రాదు. ఓకే, ఇంగ్లీష్లో యూ గాట్, తెలుగు మాట్లాడరా, బయట ఊరి నుంచి కదా. పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. మాకు ఇక్కడ గంజాయి సప్లై చేస్తానని ఆర్ నార్కోటిక్ సప్లై చేస్తానని నువ్వు 10,000 తీసుకున్నావు, నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి, ఈ ఎఫ్ఐఆర్ కడుతున్నావు, నేను వేసుకొచ్చేస్తాం, నువ్వు ఏదన్నా ఉంటే పలానా వాడు ఫోన్ చేసి నువ్వు ఏదో అమౌంట్ సెటిల్ చేసుకో, నిన్ను కేసు లేకుండా చేస్తాం. ఆడికి నిజం అనుకుంటాడు. ఏమో నాకు సంబంధం ఏంటో అనుకుని కంగారులో ఉన్నా. 50,000 లక్ష అడుగుతాడు. ఎందుకు వచ్చిందిరా బాబు, నార్కోటిక్ కేసు అంటే ఇడమా 6 నెలలు అసలు బెయిల్ రాదు. మరి నిజం పోలీస్ స్టేషను అన్నీ ఉంటాయి అక్కడ సెట్టింగ్. ఆ సెట్టింగ్లో నుంచే ఫోన్ చేస్తారు. వీళ్ళు చిన్న చిన్న సెట్టింగ్లు వేసుకుని వీళ్ళు ఇలా తయారయ్యారు. తెలుగు సెట్టింగ్ అనుకో, ఆడే మళ్ళీ తెలుగు బోర్డు పెట్టి బొమ్మాయిడు కొడతాడు. అలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్ స్టేట్ కొడతారనమాట. ఆ స్టేట్కి ఆ స్టేట్ అంటే తెలిసిపోద్దని డూప్ పట్టేస్తారని ఇంటర్ స్టేట్ కొడుతున్నారు. ఈ పోలీసు వాడే ప్రోయాక్టివ్గా ఉండి ఎవరికైనా ఇలా వస్తే చెప్పండి రా అని వాళ్ళ తరపున నెగోషియేషన్కి ఈ పోలీసు వాడు మామూలు గెటప్లో వెళ్ళి చెప్పండి సార్, మాకు క్లియర్ అకౌంట్ కావాలి, ఎవరినన్నా మాట్లాడమనండి అని చెప్పని వాళ్ళు VPN మారుస్తారు. అయినా సైబర్ స్పెషలిస్టులు ఉంటే పట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చిందో. అసలు చేయరే వీళ్ళు. ఇది ఒక రకం సైబర్ క్రైమ్. మన జిల్లాలో ఇది చాలా ఎక్కువ ఉంది, చాలా చాలా ఎక్కువ ఉంది.
ఈ మోసాలు ఎందుకండి పోలీసు ఈ సైబర్ నేరాలు ఒక్కటన్నా తేల్చారా? ఒక్కటి తేల్చలా. అది మన పోలీస్ వ్యవస్థ. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇంకోటి ఈ లోన్ యాప్లు మరి ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మనకు అర్థం కాదు. లోన్ యాప్ని తీసారన్నారు. ఎవడో లోన్ యాప్ ఏదో ఇండియన్ పేరు పెడతాడు. ఆ లోన్ యాప్ 10,000 ఇస్తాడు. 10,000 ఇచ్చి మొన్న ఇక్కడ నాకు కేసు వచ్చింది. ఆ లోన్ 10,000 తీసుకుంటే అదేదో 30,000 అవుద్ది 3 నెలలకో 6 నెలలకో. కట్టకపోతే ఒక అమ్మాయి క్లయింట్ అయితే ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది వాళ్ళకి. ఆ ఫోటోకి ఇంక వేరే బట్టలు లేని అమ్మాయి ఫోటోలు పెట్టేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లో కాంటాక్ట్స్ అవి తెలిసిపోతాయంట. వాళ్ళందరికీ గుడ్డలు లేకుండా వెళ్ళిపోతాయి. వన్ గర్ల్ కమిటెడ్ సూయిసైడ్. ఎవరు దీనికి బాధ్యుడు? పోలీసు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ సైబర్లో ఈ లోన్ యాప్ క్రైమ్స్, నేనిప్ప నువ్విప్పు క్రైమ్స్, ఈ నార్కోటిక్ నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి నువ్వు ఇచ్చేస్తున్నావు అని ఇలాంటి క్రైమ్స్ ఇంత విపరీతంగా ఇది ఎక్కువ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు. ఈ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఆయన పట్టుకున్నాడు. హైదరాబాద్ కమిషనరు సంవత్సరానికి 1000 కోట్లు కూడేస్తున్నారంట నా కొడుకులాగా. హైదరాబాద్ నుంచే 1000 కోట్లు లాగేస్తున్నారంట గుజరాత్ వాళ్ళు. అంటే ఆ దొంగలు గుజరాత్లో ఉన్నారు. ఈ ఇంటెలిజెన్స్ వాడే దొంగలు గుజరాత్, రాజస్థాన్లో ఎక్కువ ఉన్నారంట. అది హైదరాబాద్ కమిషనర్ చెప్పాడు. ఇది నేనేమి రీసెర్చ్ చేసింది కాదు. మరి అంతకంటే ఎక్కువ క్రైమ్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఏం పీకుతున్నారు వీళ్ళు? ఆంధ్ర పోలీసు. సో ఈ పోలీసు పని చేయాలంటే నేను కూడా అనిత గారికి చెప్తా, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్తాను. కానీ ఇది ఒక పెద్ద ర్యాకెట్. బలైపోయిన వాళ్ళు బలైపోతున్నారు. దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇండివిజువల్గా ఎవడో ఏం చేయలేడు. సో ప్రభుత్వానికి ఇది ఒక ఛాలెంజ్. పోలీస్ డిపార్ట్మెంట్, ద కన్సర్న్ మినిస్టర్ అండ్ ద చీఫ్ మినిస్టర్ మస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ప్రజలకి ఈ రక్షణ మనం ఇవ్వాలి. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి రక్షణ. జేబులు కొట్టేవాడు జేబులో ఉన్న 100 తీసుకెళ్తాడు. బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ జేబులో పెట్టుకెళ్ళడు కదా. ఈ జేబులు కొట్టి వాడిని కూడా పట్టుకుంటారు లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే మరి చాలా చోట్ల జేబులు కొట్టేవాడు ఈవినింగ్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తారట అని అంటారు మరి. సో ఈ సైబర్ క్రైమ్ వాళ్ళని, ఈ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ని అరికట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఈ వరదలు 2 జిల్లాలకు సంబంధించింది. ఈ సైబర్ క్రైమ్ 2 రాష్ట్రాలకే సంబంధించింది. టు సమ్ ఎక్స్టెంట్ తెలంగాణ ఈజ్ ఎఫెక్టివ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఆయన హైటెక్ సీఎం. సో కాబట్టి హైటెక్ సీఎం అనుకున్నప్పుడు ఈ హైటెక్ క్రైమ్స్ జరగకుండా ఎలాగ ఆపాలనేది హీ హ్యాస్ టు హ్యావ్ ఎ సెపరేట్ సైబర్ పోలీస్ స్టేషన్, అట్లీస్ట్ 1 or 2 ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అక్కడ కొత్తగా ఎస్ఐ రిక్రూట్లు ఈ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ సైబర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకుని ఒక సైబర్ పోలీస్ స్టేషన్ అనేది కూడా కనీసం టు స్టార్ట్ విత్ జిల్లాకు ఒకటి పెట్టి కొంతమందిని ఐటీ టీమ్ వాళ్ళని ఎంప్లాయ్ చేసి ఇప్పుడు పెడతారు కదా. ఏముంది ఇప్పుడు ఐటీ సెంటర్లు, కాల్ సెంటర్లు పెడుతున్నారు కదా. అక్కడ 10 మందిని పెట్టుకోండి. పెట్టుకుంటే వారికి ఫోన్లు వస్తాయి. వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఎవరికైనా ఇలాంటి కాల్ వచ్చిన వెంటనే ఆరు ఇక్కడికి ఇస్తాడు. వాడు ఫోన్ కంట్రోల్ పెట్టుకుని నేను మానిటర్ చేస్తాడు. నువ్వు 10 రోజులు పట్టుకుంటే పారిపోతారు వాళ్ళు. రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు చేయాలి అది. సో దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో ఇక్కడ కూడా ఇంకో 1,00,000 మంది బలయ్యే లోపే ఇమీడియట్గా, ఎందుకంటే నాకు నిన్న కేసు ఇవాళ కేసు తగిలింది కాబట్టి ఇది ప్రజలందరూ మోసపోకుండా ముందు ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలి. మనం ఎలా అయితే వరద బాధితులకు నేను ఉన్నానని చెప్పి ఎలాగ ముఖ్యమంత్రి గారు అభయం ఇచ్చి
వాళ్ళు ధైర్యం నింపి అన్నీ సప్లై చేసి చూసుకుంటున్నారు. ఇది కూడా అంతే బాధ్యత. సైబర్ బాధితులారా, మీరు ముందు ధైర్యంగా ఉండండి. ఫస్ట్ మీరు అటాక్ చేయండి. అటాక్ చేసి సైబర్ పోలీస్ స్టేషన్ పెట్టిస్తాం. మీరు రండి, అటాక్ చేద్దాం. వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి బాధపడగలుగుతాం దోషుల్ని. బట్ దయచేసి దొరకొద్దు, దొరికినా భయపడొద్దు. ఈ యాప్లు క్రైమ్. అది ఆ యాప్ ఉన్నవాడిని మీరు డబ్బులు తీసుకున్న యాప్లో కట్టకండి. ఆడు అడిగి మీ గొడ్లోడు తీసిన ఫోటోలు పెట్టినా ఇంకోటి పెట్టినా ఆడు గొడ్లోడు తీసి రోడ్డు మీద నడిపిందాం, మీ తప్పేమీ లేదు. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, డెఫినెట్గా త్వరలో సీరియస్ యాక్షన్ ఉంటుంది. అందాక మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళకి దొరకొద్దని చెప్పి స్పెసిఫిక్గా తెలియజేస్తున్నారు. సరే, ఇక మళ్ళీ మన నియోజకవర్గానికి వచ్చేద్దాం. దారుణంగా ఉన్నాయి వర్షాలు. మన చాలా జిల్లాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాయిదా వేసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఉపాధ్యాయ దినోత్సవం రోజు నేను కొన్ని స్కూల్స్, ఒక 5-6 స్కూల్స్ నేను మళ్ళీ షటిల్ కోర్ట్లు లేదా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కొన్ని చోట్ల కొత్త బిల్డింగ్స్, పాత పెగ్గుటిల్లు లాంటివి రీవ్యాంప్ చేసి నూతన తరగతులు ప్రొవిజన్ పెట్టి చాలా చేసాం. ఇక తుది మెరుగుల స్టేజ్లో ఉంది. ఈ 10 రోజులుగా కురిసే వర్షాలు అన్నిటికి ఒకవేళ టీచర్స్ డే ఓవరాల్గా వాయిదా ఉంటే మనం 5వ తారీఖు అనుకున్న ఓపెనింగ్లు కూడా ఒక వారం పాటు వాయిదా వేసి కొంచెం 3 రోజులు ఎండకాసిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం. ఈ వర్షాలు ఉన్నా కూడా మనం డ్రైనేజ్ పనులు, ఈ డ్రైన్ పనులు, కాలువ పనులు అయితే ఎక్కడ ఆగకుండా మీరు చూస్తూనే ఉంటారు కదా, అన్నీ స్పీడ్గానే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే ముందు చూపుతో, ఇదే కృత నిశ్చయంతో త్వరలో వరద బాధితులందరూ స్వాతంత్రం చేకూరి వారి వారి పనుల్లో పడిపోతారని ఆకాంక్షిస్తూ. ఏమన్నా ఉందా? అవును, అదో కంప్లైంట్ వచ్చింది నిన్న. అది నేను ఇవాళ కలెక్టర్ గారితో మాట్లాడాను. 2 రోజుల్లో ఆ ట్యాంక్ ఓనర్లు అందరినీ, ఆ సెప్టిక్ ట్యాంకరు స్లడ్జ్ తీసి వాళ్ళందరినీ ఓ మీటింగ్ కలెక్టర్ ఆఫీస్కి పిలుస్తున్నాం. మ్యాక్సిమం ఒక 10 రోజుల్లో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.